అగోండి నేను అనుకున్నది అయింది. కొంచెం జాడి పడ్డాం అంటే నడవే వంటాం. కొంచెం ఒక 3 గంటల రెస్ట్ ఉండాలి కదా మనకి. ఎవరు రావద్దని చెప్పేసి సైకిల్ అద్దం పెట్టించింది మమ్మీ. నేను పక్కన కూర్చుంటాను ఏమని చెప్పింది తెలుసా, మా అమ్మ వస్తుంది, మా అమ్మ ఇంబడి కూర్చుంటా నేను, నువ్వు జరిగిపో అని చెప్పేసి అన్నారు తెలుసా. సో ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళడానికి 8 hours జర్నీ పడుతుంది మనకి. అండ్ ఫుడ్ అవన్నీ ఫ్రీ. అయితే నేను మోమటన్ పొద్దున్న మళ్ళీ అడగాలిగా తీసుకో అని చెప్పేసి మళ్ళీ అడగాలి, ఇచ్చేసండి. నేను అత్తయ్యాను బొంగుమూత పెట్టుకున్నాను. సో గైజ్ ఇప్పుడే మనకి చాయ్ బిస్కెట్ ఇచ్చిండు. ఆఫ్టర్ 1 hour ట్రైనింగ్ స్టార్ట్ అయిన 1 hour ఏందా వేడి నీళ్ళు తాగినట్టే ఉండరా నాకైతే. ఇలా ఖాళీ సీట్ చూసుకొని ఒక బోగికి వచ్చి ఇలా పడుకున్నాడు. సో ఇప్పుడైతే టిఫిన్ వచ్చినాయి. నీకు ఫంగస్ వచ్చింది ఇడ్లీకి. ఫ్రిడ్జ్లో పెట్టినది మాకు తెలుసు కానీ ఐస్ గడ్డ వచ్చేవాడికి పెడతారా? ఏమో ఈ ప్లేట్లు తిన్నాక కూడా ఎవరిదో ఏదో తెలియదయ్యా. సో ఇప్పటికే 1/2 hour అవుతుంది వీళ్ళిద్దరు పైనకి ఎక్కి. ఇది వందే భారత్ ట్రైన్లో నాకు నచ్చిన ఫుడ్ ఏంటంటే ఐస్ క్రీమ్. ఒకటే బాగుంది, నేను అసలు ఏం బాగా. అప్పుడు వెళ్ళిపోవాలి. ఇప్పుడు తిరుతాను మా ఇంట్లో నన్ను. సో ఇక్కడ నుంచి మేము తిరుమలకి వెళ్ళాలి. ద మెయిన్ ప్రాబ్లం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. హే గైస్, గుడ్ మార్నింగ్. వీడియో స్టార్ట్ చేసి ముందు ఒక లైక్ కొట్టండి. అండ్ ఇక్కడ పూజ చేస్తుంటే మా అమ్మే ఆబ్వియస్లీ మా వాడు సతాయిస్తూ ఉన్నారు. రే చోట స్నానం చేయండి, ఇక్కడ రావద్దు తెలుసా. దా ఏంది స్పెషల్ ఏంది అలా? ఓఫో పిండి వంటలు చేస్తాను తిరుపతి పోతామని మధ్యలో మంది తిన్నీకి. నేను ఇప్పుడు భగవన్ నింపుతావా ఏంటి? అందుకే డబల్ పడకలు అవసరం ఇవన్నీ. గింత గింత పిల్లలు నా మన్మళ్ళు ఇప్పుడే 2 తిని కూర్చున్నారు. ఏడుస్తే ఒకటి చేతిలో పెడతారు, నోరు మూసుకుంటారు. నీకు ఏమేక పిల్లల గురించి అట్లా. సో గైస్ ఇంకా 2 daysలో మేము స్టార్ట్ చేస్తున్నాము. తిరుపతికి వెళ్తున్నాం అదే దర్శనానికి. ఇప్పుడేమొచ్చారు సో గైస్ మా వాడు చైర్ తీసుకెళ్ళిండు. ఏం ఊవారా రే, కింద పడతావు నడు, కింద పడతావు తీసుకున్నాడు. వీడు ఏం చేస్తున్నాడంటే ఈ చైర్ ఇక్కడ వేసుకొని దీనిపైన తొంగి చూస్తున్నాడు. అగోండి నేను అనుకున్నది అయింది. ఈ చైర్ తీసి అక్కడ పడేసినాడు. ఇక్కడ నుంచి కొంచెం జాడి పడ్డాం అంటే కొట్టి పెడతా. నడు కిందకి పోయిందా? రే నీ అవనడు ఉత్తిగా ఆగమైతే నువ్వు పక్కా. ఇంక మ్యాగీ కావాలంటే టిఫిన్లో మ్యాగీ లేకుండా ఇట్లా వండుకుంటుంది. మరీ జిడ్డుగా తయారవుతున్నాడు మావాడు. అరే మ్యాగీ లేదు ఏం లేదురా, ఏం చేసుకుంటా తీసుకోపోన్నాడు. ఆమె చేస్తున్నావు మ్యాగీ? మ్యాగీ తినొద్దు, మంచిది కాదు. మళ్ళీ ఆడేంది అట్లా అలిగిపోయి కూర్చో. అడుగుతాడు పిల్లలు అలిగిందని మనం పెడితే ఊరికే కడుపు నొప్పి లేస్తుంది. గుంట పొంగడాలు అయితేనే పెడుతుంది. ఏమైనా ఇంకా ప్యాకింగ్ చేస్తున్నావు అనేది? పొద్దున 4 o'clock వెళ్ళి ఇవ్వాలి. నా వల్ల లేట్ అయిందంటే కానీ తల్లి ఇది కూడా అవి నరువు అవి అయిపోయింది కదా మీ ప్యాకింగ్ మొత్తము. నడవే వంటాము. కొంచెం ఒక 3 గంటల రెస్ట్ ఉండాలి కదా మనకి. ఇప్పుడే 11:30 అవుతుంది. నేను ఎందుకు లేస్తున్నాయి. హే గాయస్, గుడ్ మార్నింగ్. అండ్ మాకు
త్వరగానే గుడ్ మార్నింగ్ అయిపోయింది. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 3 అవుతుంది. మేము 2:30కి వెళ్ళి ఇస్తాము. సో మాకు ట్రైన్ వచ్చేసి 6 o'clock ఉంది ఎగ్జాక్ట్లీ. సో మేము ఇక్కడ నుంచి 4:30కి వెళ్ళిపోవాలి. మనం ట్రైన్కి వెళ్తున్నాము. నువ్వు రెడీ అవుతావా? ఓకే దా. సో అంత ప్యాకింగ్ అవన్నీ అయిపోయినాయి. అండ్ మా మమ్మీ జుట్టుకి రంగు పెట్టుకుంది. సో ఇప్పుడు లేచింది, అందరు లేచింది. మా డాడీ పనుకున్నాడు. అవి దా కొంచెం పనుకుందాం దా, బజ్జుందాం దా. ఇంకా 4 కూడా కాదు ఎప్పుడు పూజ చేస్తున్నావు? తిరుపతికి 4 కానీ ఫస్ట్ దీపం ముట్టించుకోవాలి. సో గైస్ తిరుపతికి పోయే ముందు మేము ఇట్లా పూజ చేస్తాము. మరి ఇయర్ గాడు కూడా రెడీ అయిపోయింది. ఒకసారి రెడీ అంటే నువ్వే రెడీ కాదు. ఏంది ఎట్లా కూడా పెట్టుకున్నావు? బ్యాగ్ పట్టుకుని పెట్టుకున్నావు. నువ్వు రెడీగా ఫస్ట్ అయిపోయినది. సో గైస్ మేమైతే బుక్ చేసుకున్నాము. టైం ఎగ్జాక్ట్లీ వచ్చేసి ఎంతైతుంది? 4:57. 1 hourలో ట్రైన్ ఉంది మనకి. వెళ్తాం అసలు. ఎవరు రావద్దని చెప్పేసి సైకిల్ అడ్డం పెట్టించింది మమ్మీ. ఏంది ఇది? దాని గురించి ఏముంది? విబి ఉంది. విబి అంటే ఏంది? నాకేం తెలుసు విబి అంటే. నువ్వు రాష్ట్రం నాకేం తెలుసు ఇవన్నీ. కాదు, అది వ్యాపారం, ఇది ఆరోగ్యం. సో గైస్ స్టార్ట్ అయిపోయినాము. ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 5:10 అవుతుంది. డాడీ, తమ్ముడు, ఇంకానేమో మా మరదలు అయితే ఆటోలో వెళ్తున్నారు. అండ్ మేమైతే క్యాబ్లో వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి ఒక ½ అవర్లో రీచ్ అయిపోతాం మేమైతే. లే మమ్మీ, ఆప్షన్ లేకుండే అంట. డిఫరెంట్ సీట్స్ వచ్చినాయి. ఇక్కడ బుకింగ్ చేయాలా? చాలా జల్దీగా వచ్చిండ్రా మీరైతే. హాయ్. ట్రైన్ టికెట్స్ తీసుకున్నారా? ట్రైన్ టికెట్స్ నీకు వచ్చాయా మచ్చా? నరండి ఎవరు? సో గైజ్ మేమైతే సికింద్రాబాద్కి వచ్చేసి ట్రైన్ అయితే పట్టుకున్నాము. ద ఓన్లీ థింగ్ ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేసినాం కాబట్టి సీట్స్ నెంబర్ డిఫరెంట్గా వచ్చినాయి. సెటిల్ డౌన్ కానికైనా చాలా టైం పడ్డారు మాకు ఇప్పుడు. సో ఇంకా 15 minutes ట్రైన్ స్టార్ట్ అవుతుంది. సో అప్పటికి వాష్రూమ్ గలీజ్ ఉన్నాయి. సో బయటకి నన్ను వాష్రూమ్ పోయేసామని చెప్పేసి వెళ్తున్నాను నేను. Say hi. Hello Ravi. Hi bye. Hi Ebra. Say hi. హాయ్. Morning. నేను పక్కన కూర్చుంటాను ఏమని చెప్పింది తెలుసా? మా అమ్మ వస్తుంది, మా అమ్మ ఇంబడి కూర్చుంటా నేను, నువ్వు జరిగిపో అని చెప్పేసి అన్నారు. ఉషా హలో అత్తమ్మ, బాగున్నారా? సో వండే భారత్లో ఫస్ట్ రాగానే ట్రైన్ స్టార్ట్ కాగానే అరౌండ్ 6:19 అవుతుంది. ట్రైన్ స్టార్ట్ అయింది 6:15కి. రాగానే పేపర్ ఇచ్చేసింది చూడండి. పేపర్లో బొమ్మలు చూడడం తప్ప ఏం చదవలేదు. అభిష్ గారు. సో గైస్ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ సీట్స్ ఆన్లైన్లో బుక్ చేసాం కాబట్టి డిఫరెంట్ వచ్చినాయి అందరికీ. అంటే మాకు ఇక్కడ మా టీం వాళ్ళకి వేరే దిగాల, మా బావకి మా తమ్మునికి ఒక్కొక్క జాగాలో ఒక్కొక్కరికి వచ్చింది. సారీ ఎట్లా అయితే మనం వెళ్తున్నాం తిరుపతి. సో మొత్తం వచ్చేసి 21 members వెళ్తున్నాము తిరుపతికి. సో నేను కౌంట్ చూపెడతాను మీకు కాల్ చేస్తే. సో ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళడానికి 8 hours జర్నీ పడుతుంది మనకి. అండ్ ఫుడ్ అవన్నీ ఫ్రీ. వస్తానండి నిలబడి.
గైస్ అందరూ ప్రియాంకక్క వాళ్ళ ఫ్యామిలీని చూపించలేదని అడుగుతున్నారు కదా, సో మనం ప్రియాంకక్క వాళ్ళ ఫ్యామిలీని చూపించడానికి వెళ్తాం. ప్రియాంకక్క హాయ్. హాయ్ చెప్పు. మీరు గుర్తుపట్టిండ్రు, హెయిర్ కట్ అయ్యి. హాయ్ చెప్పు అందరికి. హాయ్ హాయ్ ఆంటీ. బాబు స్మాల్ బేబీ హాయ్ సమ్ము. హాయ్ సమ్ము పాప. సమ్ము పాప సేమ్ ఇలానే ఉంటుంది, జిరాక్స్ కాపీ. ఎన్నోసార్లు చెప్పా ప్రియాంకకి యాజ్ ఇట్ ఈస్. బాయ్ సమ్ము. బాయ్. నీ ఎలిగేషన్స్ ఏంటి? ఇప్పటిదాకా వినయ్ అన్న ఉషా వదిన చెకోడీలు తీసుకున్నాడు, 2 తీసుకున్నాడు, నాకు ఇస్తా అన్నాడు. అయితే నేను మొహమాటాన్ని పొద్దన్నా, మళ్ళీ అడగాలిగా తీసుకో అని చెప్పేసి మళ్ళీ అడగాలి, ఇచ్చేసండి. నేను అత్త అయ్యాను, బొంగు మూత పెట్టుకున్నాను. చెకోడీ ఇవ్వాలి అలిగిన నేను. వినయ్ వినయ్ ఒకటేసారి చెక్కోడి అడిగినామంట, మొహమాటానికి వద్దన్నాడంట. మళ్ళీ ఎందుకు అడగలే నువ్వు అంటున్నాడు. ఒకసారి మొహమాటానికి వద్దంటే ఇంకెయ్యరా చెక్కోడీలు తీయరా? మాకు అక్కడ మిలుగుతా అక్కడ నిందామని మమ్మల్ని అది కూడా అడగలే శివ. మరి మా విషగాడు మొత్తం అంటే ఒక బలం, అంత లాడు ఉంటారు కర్రీ. అమ్మమ్మని చూడంగా నీ బలం వచ్చేస్తా కర్రా లాడ్లా. సో గైజ్ ఇప్పుడే మనకి చాయ్ బిస్కెట్ ఇచ్చిండ్రు ఆఫ్టర్ 1 అవర్ ట్రైనింగ్ స్టార్ట్ అయిన 1 అవర్. ఎట్లుందా? జింజర్ టీ బాగుందా? ఇన్స్టెంట్ టీ. మామూలు అనుకున్నాడు. తినమా చాయ్ ఏం తాగా? అంత బాగాలే టేస్ట్ అయితే. ఏందా వేడి నీళ్ళు తాగినట్టే ఉండరా నాకైతే. ఇది బాగుంది. జింజర్ టీ ఉంది, నేను మసాలా వేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి బిస్కెట్లు కూడా ఇచ్చింది మనకి. ఇలా ఖాళీ సీట్ చూసుకొని ఒక బోగికి వచ్చి ఇలా పడుకున్నాడు. నేను వండుకున్నాను లేక ఆయన వండుకున్నాను. అవి ఆకలి నేనేం చేయాలరా? చెకోడీలు తెచ్చుకొని దాచిపెట్టుకున్నారు. కొంచెం చెకోడీ ఇవ్వలే నాకైతే. నేను చెకోడీలు తెచ్చిన, ఏమేం తెచ్చింది? ఊపుకుంటూ వచ్చింది. మీరు చెకోడీలు తీస్తారని మేము ఏం తెలియదన్న. సో గైజ్ మేము వేరే బోగిలో వచ్చి తింటున్నాము, ఎందుకంటే అక్కడ టీం మొత్తం అంటే ఖాళీ ప్లేస్లో కూర్చొని తింటున్నాము, టీం అందరం కూర్చొని. సో ఇప్పుడైతే టిఫిన్ వచ్చినాయి. కట్టా మీఠా ఇచ్చిండు, హల్దీరామ్స్ కట్టా మీఠా ఇది ఇచ్చిండు. ఇదేమో మనోడు తెచ్చింది చికెన్. ఇక్కడికి వస్తేనేమో నీకు ఫంగస్ వచ్చింది ఇడ్లీకి. ఇడ్లీలు తెల్లగా ఉంటాయి కానీ ఇక్కడ తెల్లగా లేవు, లైట్గా ఎల్లో కలర్ ఉన్నాయి. దాని నెంబర్ చట్నీ అండ్ ఇది సాంబారా, దీని నెంబర్ సాంబార్. సో గైజ్ మీ ఇంట్లో లంచ్లో ఎందుకు కింద కామెంట్ చేయండి. ఎనర్జీ లేదు, నిద్ర మబ్బులు ఉన్నాను. మీరు ఎప్పుడైనా ఐస్ చట్నీ చూసారా? ఓ ఇది ఎంత చల్లగా ఉంది అండ్ ఇక్కడ చూడండి గట్ట కట్టింది. గడ్డ కట్టిపోయింది. నేను అలా ఇడ్లీ ఉంది అనుకున్నా, కానీ ఇడ్లీ కాదు, అది ఐస్ గడ్డ కట్టిన ఐస్ గడ్డ. ఇది ఇడ్లీ కాదు, ఐస్ గడ్డ. దాన్ని మెయింటెనెన్స్ చేస్తే ఎట్లా చెప్పండి. ఫ్రిడ్జ్లో పెట్టిందని మాకు తెలుసు, కానీ ఐస్ గడ్డ వచ్చేవాడికి పెడతారా? ఎట్లుండే ట్రైన్ జర్నీ? మంచిగా అనిపిస్తుందా? సరే ఫస్ట్ టైం కదా నువ్వు వందే భారత్ ఎక్కువ? ఫుడ్డా మంచిగా ఉందా? ఫుడ్ టేస్ట్ మంచిగా ఉందా? ఫుడ్ టేస్ట్ కుయ్యా కిచెన్ చేస్తావు అది. ఇంకా 3 అవర్స్ జర్నీ మమ్మీ ఇక్కడ నుంచి.
నెల్లూరు వెళ్ళాలి, నెల్లూరు నుంచి తిరుపతి 3 hours జర్నీ. మా వాడు తిరుగుతూ ఉన్నాడు, బోర్ వస్తుందంట కూర్చొని. దా ఎట్లా టేస్ట్ తిన్నావా? తింటే కదా నువ్వు కూడా. ఏమో ఈ ప్లేట్లు తిన్నాక కూడా ఎవరిదో ఏదో తెలియదు అయ్యా. తిన్నాం మేము అడ్జస్ట్ చేసుకుంటాం కానీ. అడ్జస్ట్ దాంట్లో ఏముందని ఒక 2 రోజులు ఎట్లుంది ఫర్ ఆ ఫుడ్? బాగాలే, నాకు బాగుందంటే బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే నీకేమైనా బాగుంది కదా? నీకు ఎట్లుంది రా ఫుడ్? నీకు నచ్చిందా? నీకు నచ్చిందా ఫుడ్? ఈ విధంగా టైం పాస్ అవుతుంది పిల్లలకి. రే సో ఇప్పటికీ 1/2 hour అవుతుంది వీళ్ళిద్దరు పైనకి ఎక్కి. ఇంట్లో దిగిపోయినాడు. ప్రొటెక్షన్కి వాళ్ళ మామ ఐస్ క్రీమా? ఐస్ క్రీమ్ రాని కూడా ఒకటి ఫుడ్లల్లో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఐస్ క్రీమే. అందరికి వచ్చి నీకు కూడా వస్తుంది. సో గైస్ ఫుడ్లో అంటే వండే బార్ ట్రైన్లో నాకు నచ్చిన ఫుడ్ ఏంటంటే ఐస్ క్రీమ్. ఒకటే బాగుంది, ఇంకా అసలు ఏం బాగా. ఇంకా ఒక 1 hour ఉంది తిరుపతికి రీచ్ కానీ. ఇంతవరకు దిగాలి పైనుంచి ఇంతవరకు దిగాలి అవిజ్ గారు. ఇంతసేపు ఉంటావు అక్కడ. అవి దా కిందికి రా, ఇక్కడ రా. కాలు చూడు ఎట్లా అయిపోయింది, మొత్తం కక్క అయిపోయింది కాలు. దిగునా నా కింద పడుతుందా? రే రవి చూసుకుంటా ఉన్నా. గైస్ వచ్చి వేరే బోగిలో కూర్చున్నాం. టైం అయ్యేలోపు మేము వెళ్ళే బోగికి వెళ్దామంటే ఇలా ఫుల్ రష్ ఉంది. ఇప్పుడేమో ఉరకాల్సి వస్తుంది. ఖాళీ ఉందని చెప్పేసి వేరే బోగిలోకి వెళ్ళి కూర్చున్నాం. నేను ఎందుకు భయపట్టిస్తున్నా వేరే వాళ్ళని? చాలా చూసాం. అప్పుడు వెళ్ళిపోవాలి. ఇప్పుడు తిరుగుతా మా ఇంట్లోనే ఉన్నా. అక్కడ దిగేసి ఇట్లా నడుచుకుంటూ వెళ్తుందా? నన్ను దిగేసి నడుచుకుంటూ వెళ్దాం. సో గైస్ ఎట్లా అయితే తిరుపతికి వచ్చేసినాం మేము. సో ఇక్కడ నుంచి మేము తిరుమలకి వెళ్ళాలి. ద మెయిన్ ప్రాబ్లం ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం, ఎందుకంటే అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళాలి. రియల్లీ 21 members ఉన్నాం కదా, సో వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుంటూ మెల్లగా తీసుకెళ్ళాలి. 20 minutes ఆగండి. ఓకే 20 minutes. ఏందవి? డాగ్ తిరుపతికి వెళ్తుందా? ఈ తిరుపతి ఏమన్నా మన నువ్వే తిరుపతికి వచ్చినావు డాగ్ గారు.